భయంకరమైనటువంటి వార్తలు ఇక్కడ ఆయన చెప్పి బాధపడి నిజముగానే ఏ పట్టణాన్ని విడిచిపెట్టట్లా. ఎవడవాడు సంహారకుడు. యెషయా గ్రంథమా చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును, ఏ పట్టణమును తప్పించుకున్న జాలదు, లోయ కూడా నశించును, మైదానము పాడైపోను. చూసారు, బైబిల్ గ్రంథంలో ప్రార్థన పరిశుద్ధులు పెడతండి. ప్రేమ కలిసే చిన్న వాక్యంలో నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని వినగలిగి చెవి గ్రహించగలిగే హృదయం అందరికీ దయచేయండి. ఏస్తున్నాము గడుస్తున్నాము తండ్రి. ఈరోజు మనము కొన్ని విషయాలు బైబిల్లో తెలుసుకుందాం. యెహోవా సెలవిచ్చినట్లు అంటాడు, సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చు, ఏ పట్టణము తప్పించుకున్న జాగ్రత్త, లోయ కూడా నశించి మైదానము కూడా పాడైపోయింది. మోయాబులకు రెక్కలు కట్టుకొని రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరిపోవాలను అంటారు. సంహారకుడు అంటే చూసారా, ఒక పాట చిన్నప్పుడు పాడుతూ ఉండేవాడు. దోసపాడు వేసిరత్నం గారు వాళ్ళ పిల్లలు పాడుతూ ఉండేవాడు. నేను షోల్లాగా ఉండేవాడు, వాళ్ళేమో డిగ్రీ చదివించాను. ఆడపిల్లలు ఉండేవాడు, తెలిసి పాటలు పాడేవాడు. ఉద్యోగ కీర్తనలు, నా సంకటములన్నీ దాటిపోయే సంహారపోత నన్ను దాటిపోయని పాడేవాడు. బలిగా అసలు ఆ పాటలు వాళ్ళు ఎంత చక్కగా మధురంగా పాడేవాడు. నిజంగానే బైబిల్ గ్రంథంలో చూస్తే సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చు. ఎవడంటే వాడి పేరేంటి? సైతాన్ పేరేంటి చెప్పాలా? సంహారికుడు అంటాడు. చూసారా, చాలా మంది వాడి పేరేంటంటే సాతాను అంటారు. లేక హిందువులు ఏమంటారంటే శనీశ్వరుడు అంటారు. క్రైస్తవులు ఏమంటారంటే సాతానుడు అంటారు. అలాగనే వాడికి ఒక్క పేరు లేదు. సాతానుడు అని, శనీశ్వరుడు అని, అలాగనే లోకాధికారి అని, అలాగనే లూసిఫర్ అని, ఘటసర్పం అని ఎన్నో పేర్లు కలిగిన వాడంట ప్రతి పట్టణం మీదకే వస్తున్నాడంట. చూసారా, ఏ పట్టణం మీదకి వస్తున్నాడంట? ఒక హైదరాబాద్ అయినా, ఒక విజయవాడ అయినా, ఒక గుంటూరైనా, ఒక విశాఖపట్నమైనా, ఒక కర్ణాటకైనా, తమిళనాడైనా, ఒరిస్సానా, ఇది ఒక్కటి కూడా కాదు. సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వస్తున్నాడు. ఏ పట్టణమో కూడా తప్పించుకోలేదు అంటున్నాడు. తప్పించుకుంటాడంటారా? తప్పించుకోలేదు. ఎందుకనంటే వాడు సర్వలోకము నింపబడి ఉన్నాడు. వాడు అందువల్ల లేడని సందేహం లేదు. ఎందరిదో విధంగా అందులో దేవుడు ఉన్నాడని చెప్పి అన్నింటిలో వాడు ఉడికిపోయాడు. బలిని పూజించండి, అక్కడ దేవుడు ఉన్నాడు. కప్పను పూజించండి, దేవుడు ఉన్నాడు. పామును పూజించండి, దేవుడు ఉన్నాడు. నందిని పూజించండి, దేవుడు ఉన్నాడు అని సృష్టి, చెట్టుని పూజించండి, రాయిని పూజించండి, అన్నింటిలో దేవుడు ఉన్నాడని నేర్పేశాడు. వాడు సృష్టికర్త ఒక్కడే, ఏకైక దేవుడు. చూసారా, పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నేల ఉంది కానీ దేని స్వరూపంగా లేడు. యేసు క్రీస్తు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త. ఆయన సృష్టికి ఆయన కర్త అయితే వీడు అన్నింటి పులుపు వచ్చాడన్నమాట. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ సంహారకుడు అనేటువంటి వాడు ప్రతి పట్టణం మీదకే వస్తాడంట. చూసారా, సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును, ఏ పట్టణము తప్పించుకొని చాలదు అంటాడు. లోయ కూడా నశించును, మైదానము కూడా పాడైపోను. అరణ్యంలో ఉన్నవాళ్ళు, పెద్ద లోయలో ఉన్నవాళ్ళు, భూమి కింద, అలాగే ఆకాశంలో ఉన్నవాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు కూడా ఉండరంట.
ఈ సంహారకుడు సర్వము వ్యాపించి ఉన్నాడంట. యేసుప్రభు ఒకసారి వాక్యం చెప్తూ ఉంటే శిష్యులకి వాడు వస్తాడట. వస్తుంటే యేసుప్రభు వారు ఏమన్నాడు చూసారా, ఇదిగో లోకాధికారి వచ్చుతున్నాడు, మిమ్మల్ని గోధుమలు జల్లించినట్లు జల్లిస్తాడు, మీ నమ్మిక తప్పిపోకుండా చూసుకోండి అన్నాడు. ఎక్కడ జల్లిస్తాడంటే వాడు గోధుమలు జల్లించినట్టు. పెసల జల్లుడు వేరే ఉంటుంది, మినువులు జల్లించే జల్లుడు వేరే ఉంటుంది, ఒడ్లు జల్లించే జల్లుడు వేరే ఉంటుంది, అలాగే రైస్ జల్లించే జల్లుడు ఉంటుంది నూకలు వచ్చేటట్టు. అయితే పిండి జల్లించే జల్లుడు కూడా ఉంటాయి. మనం దాన్ని చేసుకోవాలి పిండి వంటలో, దాన్ని పిండి కొట్టినారు జల్లించుకుంటారు. అయితే సంహారకుడు అంట క్రైస్తవ బిడ్డలు జల్లుడు వేస్తాడంట. ఏం వేస్తాడు? వాడే లోకాధికారి వచ్చుతున్నాడు, వాడు మిమ్మల్ని గోధుమలు చల్లించినట్టు చల్లిస్తాడు అంటాడు. చూసారా? అప్పుడు ఏంటంటే శ్రమలు ఈ తరగలన్నీ కిందకి దిగిపోతే నెంబర్ 1 కేటగిరీ చల్లిలో చక్కగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనము జల్లించినప్పుడు ధాన్యంలో ఉంటామా చెత్తలో ఉంటామా అని ఆ రోజు యేసుప్రభువే చెప్పాడు. కనుక బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ సంహారకుడంట ప్రతి పట్టణం మీదకి వస్తున్నాడు. అందుకని ఇప్పుడు పోయిన సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం. చూసారా? 7 ఏళ్ళ శ్రమల కాలం అని బైబిల్లో. ఇంకా మరి 5 సంవత్సరాలు ఉందేమో ఈ కోర్స్. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి 5 సంవత్సరాల కోర్స్ ఉంటుందా? డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటుందా? ఈ కరోనా కోర్స్ కూడా 5 సంవత్సరాలు ఉంటుందేమో. ఎవరు చూడగలరు? అందుకే శ్రమ అమ్మటే శ్రమ, కష్టం అమ్మటే కష్టము వస్తూ ఉంటుంది. అందుకని సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వస్తున్నాడు, ఏ పట్టణమో తప్పించుకున్న జాలదు అంటాడు. చూసారా? కనుక ఈ సంహారకులను మనం జయించాలి అని అంటే ఆనాడు ఇశ్రాయేలీయుల మీదకి కూడా వచ్చాడు. చూసారా? మోషే కాలంలో దేవుడు అన్నాడు, మోషే ఈ రాత్రి సంహారభూత చూసారా ఐగుప్తి మీద కుదురుతున్నా కనుక ప్రతి ద్వారమునకు గొర్రెపిల్లను వధించి దాని ద్వారబంధము నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు ఇచ్చోపు కుంచి తీసుకుని బ్రష్ తీసుకొని రక్తపు గుర్తు రాయండి అన్నాడు. ఏ యొక్క ద్వారము అయితే రక్తపు గుర్తు ఉండదో గొర్రెపిల్ల, అప్పుడు మరణంతో ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ జ్యేష్ఠ కుమారుని హతము చేస్తాను అని చెప్పాడు మోషే. అప్పుడు చూసారా, ఈ యొక్క మోషే ప్రకటన ప్రకారం ఇశ్రాయేలీయులు అందరూ వాళ్ళ గోత్రము చొప్పున గొర్రెపిల్లను వధించి రక్తపు గుర్తు రాసుకున్నారు ద్వారబంధం నిలువు కమ్ములు. అప్పుడు ఆ రాత్రి రక్తపు గుర్తు ఉన్న ఆ ద్వారంలోనికి ప్రవేశించలేదు, వాళ్ళ కుటుంబాన్ని ఏం చేయలేదు. కానీ ఆ ఐగుప్తు దేశంలో రక్తపు గుర్తు లేని ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ జ్యేష్ఠ కుమారుడిని హతం చేశాడు. అలాగూ తెల్లవారే పాటాలకి ఒక్కొక్క ఇంట్లో 4-5 శవాలు పడిపోయాయి. మీరు అనొచ్చు, అయ్యారు జ్యేష్ఠులనే కదా హతం చేసింది, జ్యేష్ఠుడు అయితే ఇంటికి ఒక్కడే ఉంటాడు కదా అనుకోవచ్చు. అర్థమైందా? నిజమే, ఇంటికి ఒక్కడే ఉంటాడు. మా నాన్నకి మేము 6 మగపిల్లలు ఆడపిల్లలు. అయితే మా పెద్దనే చచ్చిపోయాడు, మా నాన్న కుటుంబం. మా పెద్దకి 5 కొడుకులు 3 కూతురు. ఆ పెద్దోడు చచ్చిపోయాడు. రెండో అన్నయ్యకి 4 కొడుకులు, ఆ పెద్దోడు పోయాడు. 3వ వాళ్ళకి 5 ఆడపిల్లలు, ఒక పెద్దలు పోయింది. అట్లా ఒక కుటుంబంలో చూస్తే సరే 4-5 శవాలు పడిపోయాయి. దోష పుట్టింది అన్నమాట ఐగుప్తు దేశం. అందుకని సంహారకుడు అలనాడు ఇశ్రాయేలీయులు ఎలా జయించారు అంటే గొర్రె పిల్ల యొక్క రక్తములో చూసారా ద్వారబంధముల మీద ప్రోక్షించి వాళ్ళు జయించగలిగారు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే క్రీస్తే. దేవునికి స్తోత్రం. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఆ క్రీస్తే మనం ఇట్లాంటి సంహారపోతే మన ఇంట్లో పడకూడదని, మనంతా క్షేమంగా ఉండాలని అలనాడు ఐగుప్తీయులకు మరి ఫరో చేతుల నుండి విడిపించేటప్పుడు దేవుడు ఒక గొర్రెపిల్లలాగా వదగి ఆయన రక్తం చిందించి మనకు విడుదల ఇచ్చాడు. కనుక ఈనాడు ఎవరైతే యేసు రక్తంలో కడగబడకుండా ఉంటారో,
ఎవరైతే వారి మనసు పొందకుండా ఉంటారో, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను బాప్తిసం పొందకుండా ఉంటారో, అలాగే సంఘ సహవాసంలో రొట్టె విషయంలో ప్రార్థనలో వాక్యంలో ఎడతెక్కుంటారో వాళ్ళ గుమ్మాలకి ఉంటుంది, వాళ్ళ గుమ్మాలకి రక్త ప్రోక్షణ జరగదు. చూసారా? ఆ రక్త ప్రోక్షణ లేనటువంటి ఇంటిలోకి సంహారకుడికి అధికారం ఉంటుంది. ఇప్పుడు మనం సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వస్తున్నాడు. మరి మనం ఒక ఖమ్మం పట్టణంలో ఉన్నాం. మనం రక్షించబడాలి అంటే ఏముండాలి? మన గుమ్మానికి, మన ద్వారబంధానికి ఏముండాలి? యేసు రక్తము. దేవునికి స్తోత్రం. యేసు రక్తముతో నువ్వు ప్రోక్షించబడాలి. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. నీ ద్వారముల మీద యేసు రక్తం అనేటువంటి గుర్తుండాలి. అప్పుడు సంహారదూత నీ ఇంట్లోకి రాదు, నీ ఇల్లును దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అలనాడు ఇశ్రాయేలీయులందరూ చచ్చిపోయేవాళ్ళు ఐగుప్తులో. కానీ దేవుడు చెప్పాడు, మీ అందరి కోసము చూసారా ఆ సిలువలో ఒక గొర్రె పిల్లలాగా నేను యాగమైపోతున్నాను, కనుక మీరు గొర్రె పిల్ల రక్తము తీసుకొని పోషించండి అన్నాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ కరోనాకి ఏమేస్తున్నారు చెప్పాలి? యాక్సిన్ వేసినా ఆగదు. ఏమండి? మాస్కులు పెట్టుకున్నా ఆగదు. మాస్కులు పెట్టుకుంటే కళలు కూడా ఎట్లా సూక్ష్మక్రియలు అదే. అందుకనే యాక్షన్ వేసుకోవాలి. వాళ్ళు ఏదో డాక్టర్లు సైన్సిస్ట్ చెప్తూ ఉంటారు, వేసుకున్నా కూడా చచ్చిపోతున్నారని పేపర్ పోతారు. వేసుకున్న వాళ్ళు చచ్చిపోతుందా? కానీ ఇప్పుడు మనకి ఈ మరణాభూతను జయించాలి అంటే ఒకటే, ఏంటది? గొర్రె పిల్ల రక్తంలో కడగబడాలి. అప్పుడు నీ ద్వారములో ఏ మరణదూత ప్రవేశించదు. ప్రవేశించినా కూడా ఒకవేళ దేవుడి పిలిపోయి మనం వెళ్ళామనుకో, మనకు అక్కడ స్థలము సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏమి సిద్ధపరిచాడు? స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండలాగా మిమ్మల్ని మరలా తోడుకొని వెళ్తాను అన్నాడు. చూసారా? అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో చూస్తే చూసారా, 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే హోషేయ గ్రంథంలో ఒక మాట అంటాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, వారికి కలిగిన కొలది వారు నా ఎడల ఏం చేస్తున్నారంట? అధిక పాపము చేస్తున్నారంట. ఈనాడు దేవుడు మనల్ని దీవించే కొద్దిగా మన దేవుని సన్నిధానానికి ఇంకా దగ్గరికి ఆయన సన్నిధానానికి చేరుకోవాల్సింది. ఇంకా దూరమై దేవునికి దూరం వెళ్ళిపోతున్నాం. అందుకనే మరణ దేశుడు ప్రతి ఇంటికి వస్తున్నాడు, ప్రతి ఇంటిని చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. కనుక వాడి చేతుల నుండి మనం తప్పించబడాలి అని అంటే మనం గట్టిగా దేవుని పాదాలు పట్టుకునే వారిగా ఉండాలి. మీకు వ్యాక్సిన్ వేసుకున్నంత వల్ల మనకి అది కరెక్ట్ కాదు. కానీ అసలు యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు అనుకో, చూసారా, ఏ భయము ఏ భీతి ఉండదు. ఏబు గ్రంథంలో ఏబు అంటాడు, చూసారా, వృక్షము ఇరిగి పడిపోనట్లుగా దుర్మార్గులు పడిపోతున్నాను అంటాడు. చూడండి ఆ మాట 24:20 అంటాడు. 24:20 త్వరగా టైం అయిపోయింది. కన్న గర్భము వారిన మనసును ఆ పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోనట్లు పడిపోతారు. చూసారు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఎంత దగ్గరగా సమీపంగా ఉంటామో, అయ్యా నేను ఆపదలో ఉన్నానని కేక వేస్తే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు అన్నాడు. పేతుర్ని చూసారా, నీటి మీద నీవే ప్రభు అయితే నేను వస్తాను ప్రభు అంటే వస్తూ ఉండగా గాలి వైపు చూశాడంట, ఆయన మునిగిపోసాగాడు. అప్పుడు పేతురు కేక పెడతాడు, ప్రభువా ఆయన కేక పెడితే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నామని చెయ్యిచ్చి మరలా పైకి లేపాడు. ఈ రోజున మనము ఆయనలో స్థిర విశ్వాసంతో జాగ్రత్తగా ఉండగలిగితే
దేవుడు నిన్ను నన్ను కూడా పైకి లేపుతాడు. ఆయనకి చేతికి అందనంత దూరం వెళ్ళిపోయే వరకు లోకంలోకి, శాపంలోకి, పాపంలోకి ఇంకా ఆయన చేయట్లేదు. ఇస్తారా? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీవితము మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటాడు. నీకు పాపంలోకి వెళ్ళిపోయి మరణం అవుతావా, లేక దేవుని కృపావరంతో వచ్చి నిత్య జీవం పొందుకుంటావా? చూసారా? కనుక ప్రియమైన ఒకవేళ దేవుడు విఫలమైన మనకి కొన్ని శోధనలు అవంతరాలు వస్తే రావని కాదు, కానీ నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. యెషయా గ్రంథము 54:10 చూడండి. యెషయా గ్రంథం 54:10. ఆయన బిడ్డలతో దేవుడు మాట్లాడిన మాట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లునను, నా కృప నిన్ను విడిసిపోదు, నా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీరాజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానమై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, భావించువారు నీకు దూరముగా ఉండను, భీతి నీకు దూరముగా ఉండను, అది నీ దగ్గరకు రానేరా. చూసా? దేవుడు తన బిడ్డలతో ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నాడు? పర్వతాలు తొలగిపోవచ్చు, సునామీ వచ్చి, భూకంపం వచ్చి పర్వతాలైనా తిరగబడవచ్చు, పర్వతాలు తొలగిపోయినాను విడిసిపోదాక. నువ్వు పాపంలో జీవిస్తే మరణం. అయితే దేవుల్లో ఉంటే ఆయన కృపావరము ప్రభువైన క్రీస్తు వలన మనకి నిత్య జీవములకు నడిపిస్తారు అంటాడు. కనుక ఆయన అంటాడు, పర్వతాలు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లు, నా కృప నిన్ను విడిసిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. మన కష్టాల్లో, మన నిందల్లో, మన అవమానాల్లో, మన శోధనలో ఉన్నప్పుడు మన యందు జాలిపడేవారు ఒక్కడు కూడా లేకపోవచ్చు. నీకు కలిమి విస్తరించినప్పుడు, సిరి సంపదలు ఉన్నప్పుడు, సకల విషయాలు ఉన్నప్పుడు, పదవులు హోదాలు ఉన్నప్పుడు చాలా మంది వస్తారు. చూసారా? ఎంతో దగ్గరగా ఉంటారు. అతను వాళ్ళకి బంధువు కాకపోయినా ఔశ్వర్యవంతులను చూసి ఇతను మా ముత్తాత మనవడండి, ఈయన మావుడండి అని కలుపుకుంటారు. అదే ఏమీ లేదనుకో, అంతా కోల్పోయి ఏపులాగా 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 దత్తరెట్లు, 500 ఆడగాడులు, బహుమంది పరువారు మొత్తం పోయిందంట. అప్పుడు భార్య కూడా అంతే, నీ బతుకు తగలయ్యా, దేవుడిని దూషించే సావయ్యా, ఎందుకయ్యా? భార్య అట్లా అనొచ్చా? మేలు అనుభవించేట తగును, కీడు అనుభవించేట తగును. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. నోటి మాటతో కూడా ఆయన పాపం చేయాలి. కనుక అందరూ ఆయన ఔశ్వర్యవంతులు ఉన్నప్పుడు అందరూ చుట్టాలేనంట ఆయనకి. చూసారా? యోగునే అందరూ కూడా వచ్చి రసమల దగ్గర చక్కగా ఆయనతో ఉండేవాడు. కానీ శోభలో వచ్చేవారికి 3 స్నేహితులు వచ్చి కూర్చున్నారు. ఏమయ్యా, నువ్వేదో దేవుడి కంటే గొప్పవాడిగా చెప్పుకుంటున్నావు, 7 కుమారులు ఒక్కసారి చచ్చిపోతారా? 3 కుమారులు ఒకసారి చచ్చిపోతారా? 7,000 గొర్రెలు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 ఆడగాడిదలు, ఇల్లు కూడా పడిపోయింది కదా, శరీరం అంతా కుష్ఠరోగంతో ఉన్నావు కదా, ఇంకేమి దేవుడయ్యా అని చెప్పుకున్నాడు. అప్పుడు ఆయన అంటాడు,
అసలు ఎలాంటి మాటలు మాట్లాడతారో చూసారా? మీరు బాధకే కర్తలు కానీ చూసారా, ఓదార్చడానికి మీరు కర్తలు కాదు. ఈ గాలి మాటలు ముగిసిపోనారా? ఆయన స్నేహితులు అన్నవాళ్ళు ఏం చేయాలా? కష్టాల్లో వచ్చి ఆదుకోవాలి, ఓదార్పు చేయాలి. స్నేహితులు వచ్చి నువ్వు దేవుడి కంటే గొప్ప నీతిమంతులా చెప్పుకున్నావు యోబు, అసలు సృష్టి ఆరంభం మొదలుకొని ఇలాంటి శోధన ఎక్కడైనా జరిగిందా అని అంటే, ఆయన 7 దినాలు శోధించారంట దగ్గరికి వచ్చాయి. ఆయన పాపం 7 దినాలు అట్లాగే బాధలో ఉంటే ఒకడమ్మట ముగ్గురు చూసారా, ఎలీఫజు, బిల్దరు, ఇంకొక ఆయన ఎవరమ్మా మన వాళ్ళు తెలుసు చెప్తారు, జోపర్, ముగ్గురు. వీళ్ళు ప్రాణ స్నేహితులు. ఎప్పుడు ఔషధ్యవంతులుగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళే పొలం పెట్టి కొడుతూ ఉన్నారు.